హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. కోల్కతా టెస్ట్ డిఫీట్కి సంబంధించిన హ్యాంగ్ ఓవర్ ఇంకా మనం వదిలినట్టు లేదు. బాధ అనిపిస్తుంది. అంటే 123 క్యాన్ బి చేజ్డ్. ఎలాంటి పిచ్ అయినా మన టెస్ట్ ప్లేయర్స్ అంటే ఇప్పుడున్న ప్లేయర్స్కి ఆ పేషెన్స్ కానీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం టఫ్ పిచ్ మీద పళ్ళ బిగువన బ్యాటింగ్ చేయడం అనేది చేత కావట్లేదు. సంబడి హూ కెన్ డూ దట్ వాజ్ దేర్ ఇన్ ద కామెంటరీ బాక్స్, పుజారా. సో పుజారా లాంటి బ్యాట్స్మెన్ మనం మిస్ అయ్యాం. మనం వేరే పుజారాని తయారు చేసుకునే అవకాశం కూడా మనం ఇచ్చుకోవట్లేదు మనం. అది కదా వచ్చిన ప్రాబ్లం. పిచ్ గురించి ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇనీషియల్గా సౌరవ్ గంగూలీ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, సౌరవ్ గంగూలీ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ క్యాబ్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్. వాళ్ళు ఏం ర్యాంక్ టర్నర్ అడిగినట్టు లేదు, నార్మల్గానే ఉంటుంది పిచ్, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది అని అన్నట్టుగా అన్నాడు అతను ముందు. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోయామో అతనే మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది గౌతమ్ గంభీర్స్ టీమ్ వాంటెడ్ ఎ పిచ్ లైక్ దిస్ అని చెప్పి అతను, ఎందుకంటే తన మీద క్రిటిసిజం వస్తుంది. ఏంటి గంగూలీ ఇలాంటి పిచ్ తయారు చేశాడు, 2.5 రోజుల్లో ముగిసిపోయింది, వాళ్ళ టీం అడిగినందుకే మేము పిచ్ తయారు చేసామని చెప్పి తన స్టేట్మెంట్ ఆయనకు అతనే మార్చుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆస్తక్ ఇచ్చాడు, ఇంకా ఎవరెవరో కొంతమంది హెవీ బెంగాలీ యాక్సెంట్తో మాట్లాడే, హిందీ మాట్లాడే ఒక జర్నలిస్ట్ కూడా. ఎందుకంటే గంగూలీ వెరీ గుడ్ మీడియాతో చాలా మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తాడు. సో అతను దాంట్లో కూడా చెప్పాడు ఏంటంటే, టీమ్ వాంటెడ్ ఏ పిచ్ లైక్ దిస్. 4 రోజుల పాటు వాటరింగ్ చేయలేదు. మామూలుగా పిచ్ని గట్టిగా ఉంచాలంటే వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేయకపోతే ఏదో అంతే కదా. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో అయినా మనం గార్డెనింగ్ చేసేప్పుడు తెలిసిందంటే, మనం నీళ్లు పోయకపోతే సాయిల్ లూజ్ అయిపోతుంది, బ్రేక్ అవుతుంది. 4 రోజుల పాటు నీళ్లు వేయకుండా ఉంచి ఒక ర్యాంక్ టర్నర్ అడిగారు. డస్ట్ బౌల్, ర్యాంక్ టర్నర్ కూడా కాదు, డస్ట్ బౌల్. ఎందుకంటే ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్ కూడా అనుకూలంగానే ఉంది ఆ పిచ్. సో అలాంటి పిచ్ పైన మన టీం అడిగింది. అండ్ అయితే ఇక్కడ మనం గంభీర్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లో, ఎస్ వీ వాంటెడ్ ఏ పిచ్ లైక్ దిస్, ఇలాంటి పిచ్చే మేము అడిగాం అండ్ క్యూరేటర్ మా కోఆపరేట్ చేశాడు అని కూడా చెప్పాడు. సో అతను ఒప్పుకున్నాడు. లేదు గంగూలీ మేము అడగలేదు అని ఉంటే అది ఇంకా పెద్ద కాంట్రవర్సీ అండి. ఎందుకంటే ముందు గంగూలీ ఏమో వాళ్ళు అడగలేదు అన్నాడు, తర్వాత వాళ్ళే అడిగారు అన్నాడు, టీం అడిగారు అన్నారు. మామూలుగా మీకు హోమ్ టెస్ట్ మ్యాచ్లు, ఐసీసీ ఈవెంట్స్ అయితే ఐసీసీ వాళ్ళకి పిచ్ తయారీ విషయంలో ఉంటుంది. అలాగే మనం ఐపీఎల్ అప్పుడు చెప్తున్నాం. ఐపీఎల్ అప్పుడు ఏంటంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డిసైడ్ ఎలాంటి పిచ్ ఉంటుంది. అంతేగాని హోమ్ టీంకి ఇవ్వట్లేదు. ఇప్పుడు గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అవకాశం. కానీ హోమ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు హోమ్ టీం ప్రిరాగేటివ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పిచ్ వాళ్ళు తీయించుకుంటారు. సో దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇలాంటి పిచ్ ఎందుకు చేయించుకోవాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. గంగూలీ కూడా అదే అంటాడు, మీరు అలాంటి పిచ్ ఎందుకు ఆడతారు మీరు. గంగూలీ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మీ దగ్గర బుమ్రా ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, మంచి బౌలింగ్ అటాక్ ఉంది, మీరు మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే యూఆర్ మచ్ సుపీరియర్ టు సౌత్ ఆఫ్రికా. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్స్ కావచ్చు కదా, కానీ మీరు హోమ్లో ఆడుతున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, హోమ్ కండిషన్స్ తెలిసిన అడ్వాంటేజ్. మీరు డెఫినెట్గా యూఆర్ సుపీరియర్ సైడ్. బ్యాటింగ్లో మీకున్న ఆ పెడిగ్రీ కానీ, మీకున్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇన్ని చూసుకుంటే, మీరు సౌత్ ఆఫ్రికాకి భయపడి అలాంటి ర్యాంక్ టర్నర్ ఎందుకు, మీరు నార్మల్ గుడ్ పిచెస్ మీద ఆడండి కదా. మనం ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు సీరియస్ ఆడాం, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాము హైదరాబాద్లో. దట్ వాజ్ ఎ నార్మల్ పిచ్, అదేం పెద్ద టర్నింగ్ ర్యాంక్ టర్నర్ ఏం కాదు. సో అలాగే మనం ఆ సిరీస్లో అప్పుడు రాహుల్ ద్రావిడ్ వాజ్ ది కోచ్ దెన్, మనం గెలిచాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3-1తోనే అంత గెలిచాం. వీ హ్యాడ్ సమ్ టైట్ మూమెంట్స్. రాంచీ టెస్ట్ జురెల్ ఆడిన 90తో గెలిచాం. మొత్తం మీద ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో మనం గెలిచాం వితౌట్ మేకింగ్ ర్యాంక్ టర్నర్స్ అవసరం లేదు. సీన్ కట్ చేస్తే గౌతమ్ గంభీర్ వచ్చాడు కోచ్. న్యూజిలాండ్తో జరిగిన, బంగ్లాదేశ్ పక్కన పెట్టండి, బంగ్లాదేశ్ కాదు, న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో బెంగళూరులో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్. తర్వాత 2 టెస్ట్ మ్యాచ్ల్లో పూణేలో కానీ ముంబైలో కానీ మనకి ర్యాంక్ టర్నింగ్ పిచెస్ ఇచ్చారు. దాని మీద వాళ్ళు పుల్ అయిపోయారు. శాంట్నర్ పుల్ అయిపోయాడు, ఎజాజ్ పటేల్ పుల్ అయిపోయాడు. సో దిస్ ఇస్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఇది లాటరీ అయిపోతుంది. మీకు ఎప్పుడైతే మీకు ర్యాంక్ టర్నర్ చేసుకుంటారో మీకు లాటరీ అయిపోతుంది, టాస్ ఇంపార్టెంట్ అయిపోతుంది. మీకు కుల్దీప్ లాంటి స్పిన్నర్ ఉన్నాడు, జడేజా లాంటి స్పిన్నర్ ఉన్నాడు, అక్షర్ లాంటి స్పిన్నర్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు వాషింగ్టన్ ఉన్నాడు మీ దగ్గర. వీళ్ళు
దే హ్యావ్ అకాంప్లిష్డ్ లాట్ మోర్ దాన్ వాట్ కేశవ్ మహారాజ్ ఆర్ సైమన్ హార్మర్ డిడ్. సో వాళ్ళు వచ్చేసి మనకి వాళ్ళని హీరోలు చేసాడు అంతే. కుల్దీప్ ప్రాబ్లీ ది బెస్ట్ స్పిన్నర్ నా దృష్టిలో ఇప్పుడు వరల్డ్లో వరల్డ్లో ఉన్న స్పిన్ బౌలర్స్లో ఈజ్ ప్రాబ్లీ ది బెస్ట్ స్పిన్నర్. సో నేథన్ లయన్ కూడా ఉన్నాడు, ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్స్ అనుకోండి పని. అండ్ బుమ్రా ఇస్ డెఫినెట్లీ ది బెస్ట్ పేస్ బౌలర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సో అలాంటి మీకు అటాక్ ఉండి, బౌలింగ్ అటాక్ ఉండి మీకు టర్నర్స్ అవసరం ఏముంది, ఎందుకు చేసుకోవాలి? గౌతమ్ గంభీర్ అవును మేము అయితే ఇలాంటి పిచ్ అడిగాం, మామూలుగా 3వ రోజున టర్న్ అయి పిచ్ తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే భయపడేది ఏంటంటే గంభీర్ కానీ వీళ్ళందరూ భయపడేది ఏంటంటే, నిన్న కూడా వీడియోలో చెప్పాను, ఇంగ్లాండ్తో మనం 2021లో ఆడినప్పుడు కోవిడ్ టైంలో చెన్నైలో టెస్ట్ మ్యాచ్ పోను టర్న్ అయింది. వాళ్ళు 2 రోజులు బ్యాటింగ్ చేశారు, 600 ఎంతో చేశారు. జో రూట్ 200 చేశాడు. సో ఫస్ట్ 2 days వెన్ కండిషన్స్ ఫర్ గుడ్ ఫర్ బ్యాటింగ్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు. తర్వాత టర్నింగ్ పిచ్ మీద మనం ఈవెన్ జో రూట్ కూడా వికెట్స్ సమర్పించుకున్నాం, రిమెంబర్ దట్. సో అలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది, టాస్ ఓడిపోతున్నాం మన రెగ్యులర్. అందుకని ఫస్ట్ డే నుంచి కూడా టర్న్ అయ్యేట్టుగా మొత్తం లూజ్గా వదిలేయండి. ఫస్ట్ డే కూడా స్పిన్నర్స్ షుడ్ బి ఏబుల్ టు బౌల్, ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్స్ బౌలింగ్ వేయాలి అన్నట్టుగా అడిగినట్టున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాంటి టీం పైన వాళ్ళు ఎంత మంచి టీం అయినా వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ చూడండి. ఐ థింక్ హార్మర్ స్కోర్డ్ సమ్ 30 ఎన్నో 100s ఉన్నాయి అతనికి, 30 డొమెస్టిక్లో 100s బాగానే ఉన్నాయి అతనికి. ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ కౌంటీ క్రికెట్. సో వాళ్ళకి బ్యాటింగ్లో ఆల్మోస్ట్ కేశవ్ మహారాజ్ ఆల్సో కెన్ బ్యాట్ వెరీ వెల్. సో వాళ్ళకి బ్యాటింగ్లో అసలు టెయిల్ లేదు, బ్యాటింగ్ లెంత్ బాగుంది, డెప్త్ బాగుంది అని కూడా ప్రివ్యూలో చెప్పాను. కానీ అంత భయపడాల్సిన అవసరం, అంత డిఫెన్సివ్ అవ్వాల్సిన అవసరం లేదు. గంభీర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి, ఎందుకంటే నన్ను అందరూ విలన్లా చూస్తున్నారు. రోహిత్ కెరియర్కి విరాట్ కోహ్లీ కెరియర్కి ఎత్తబెట్టానని చెప్పి శ్రేయస్ అయ్యర్కి ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పి నన్ను విలన్గా చూస్తున్నారు. సో నేను రిజల్ట్స్ ఇవ్వడమే, ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవ్వాలి, ప్రతి మ్యాచ్ గెలవాలి. అందుకని ఓవర్ డిఫెన్సివ్ అయిపోయి ఇంగ్లాండ్లో చూడండి, కుల్దీప్ యాదవ్కి ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడించలేదు. డ్రా అయినా పర్లేదు బట్ ఓడిపోకూడదు అన్న ఉద్దేశంతో వెళ్తే చాలామంది అభిప్రాయాలు ఏంటంటే ఇంగ్లాండ్లో కనుక కుల్దీప్ యాదవ్ ఆడింటే, టెస్ట్ మ్యాచ్లు ఆడి ఉంటే, కనీసం 2-3 అయినా ఆడి ఉంటే ఆ సిరీస్ మనం గెలిచేవాడు, డ్రా చేసుకున్నాం. కుల్దీప్ లాంటి బౌలర్, ఓకే మీకు ఏ వాషింగ్టన్తోనో మీరు బ్యాటింగ్ చేస్తే ఒక 50 runs అన్న యావరేజ్ టోటల్గా ఇన్నింగ్స్కి 50 runs చేశాడు అనుకోండి. కుల్దీప్ మీకు బౌలింగ్ వేస్తే మీకు ఆ 50 and 60-70 runsకి అవతల టీంని రెస్ట్రిక్ట్ చేసినాడు, తక్కువ రన్స్ చేయించింటాడు. సో నెట్ ఎఫెక్ట్లో మీకు కుల్దీప్ బౌలింగ్ వేయడం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చిండే. కానీ అలా కాదు, నో వీ వాంటెడ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. మీకు అశ్విన్ కూడా లేటెస్ట్ వీడియోలో చెప్పాడు, మీకు T20లో వైట్ బాల్ క్రికెట్లో మీరు ఆల్రౌండర్స్ మల్టీ స్కిల్ ప్లేయర్స్ కావాలన్నా టెస్ట్ మ్యాచ్లో స్పెషలిస్టులు కావాలి. స్పెషలిస్ట్ లేకపోవడం, ఇప్పుడు టీమ్ సెలెక్షన్ కూడా చూడండి, 4 స్పిన్నర్స్ని మీరు ఆడించారు, ఒకే ఒక ఓవర్ వేశారు మ్యాచ్ మొత్తంలో వాషింగ్టన్ సుందర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఓవర్ వేసాడు, సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ ఒక్క ఓవర్ వేసాడు. సో అతన్ని ఎందుకు పెట్టుకుంటారు? వై కాంట్ యూ ప్లే సాయి సుదర్శన్? మరి వాషింగ్టన్ మీరు నెంబర్ 3లో ఆడించుకుంటారు, ఎక్కడ బాగా బ్యాటింగ్ చేసి ఒప్పుకుంటా, వాషింగ్టన్ నెంబర్ 3లో ఆడించుకోండి. మీరు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ను మిడిల్ ఆర్డర్లో పెట్టుకొని అక్షర్ పటేల్ని డ్రాప్ చేసుకుంటారు. వాషింగ్టన్ బౌల్డ్ వెల్ ఇన్ హోమ్ టెస్ట్ మ్యాచ్లో, హోమ్లోనే కాదు వాషింగ్టన్ బౌల్డ్ వెల్ నా ఇంగ్లాండ్ ఆల్సో. అతనికి వచ్చిన బెన్ స్టోక్స్ వికెట్ మీకు గుర్తుండదు, లాస్ట్ టెస్ట్లో అనుకుంటా, జస్ట్ బిఫోర్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్ బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు, చాలా క్రూషియల్ అది మన మ్యాచ్ గెలవడం. సో వాషింగ్టన్కి బౌలింగ్ ఇవ్వకుండా మీరు అతను బ్యాట్స్మెన్గా కన్ఫైన్ చేస్తే హీ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ అబౌట్ హిస్ బౌలింగ్. అతను ఆల్రౌండర్గా పోయి బ్యాట్స్మెన్గా రవిశాస్త్రిలాగా అయిపోతాడు. రవిశాస్త్రిగా అల్టిమేట్గా అవుతాడు, నేను కూడా వీడియో చేశాను. బట్ మీరు యూఆర్ హ్యాసనింగ్ దట్ ప్రాసెస్. సో వాషింగ్టన్ని బౌలర్గా మీరు కాన్ఫిడెన్స్ పోగొడుతున్నారు. అండ్ మీ టీంలో ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్స్ సాయి సుదర్శన్ కాన్ఫిడెన్స్ పోతుంది, మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా నన్ను టీంలో రెగ్యులర్గా ఇవ్వరని చెప్పి దేవదత్ పడిక్కల్కి పోతుంది. సో మీరు ఇంతమంది 4 స్పిన్నర్స్, 2 పేసర్స్, 2 స్పెషలిస్ట్ పేసర్స్, 4 స్పిన్నర్స్తో మీరు బరిలోకి దిగితే ఈవెన్ 5 bowlers ఉన్నా కూడా 5th bowler అండర్ బౌల్ అవుతాడు. 4 bowlers ఎక్కువ బౌలింగ్ చేస్తారు, 5th bowler చాలా అండర్ బౌలింగ్ చేస్తారు. మీరు 6 bowlers పెట్టుకుంటే ఆ 6th bowler బౌలింగే రాదు. ఈజ్ లైక్ ఎ 6th finger. మన 6th finger అని ఒక ఇడియం ఉంది ఇంగ్లీష్లో, అంటే ఎందుకు పనికిరాదు, అది 6th finger ఉంటుంది కానీ ఎందుకు పనికిరాదు. సో హీ బికమ్స్ ఎ 6th finger. సో అలాంటప్పుడు మీరు ఈ టాక్టిక్ నాకు అర్థం కాలేదు. దానివల్ల ఏంటంటే మీకు వీళ్ళకి స్పెషలిస్ట్ బ్యాటర్స్ కాన్ఫిడెన్స్ పోతుంది. మీరు ఇండియాలో కాబట్టి 4 స్పిన్నర్స్తో ఆడించుకున్నారు, 3 దాంట్లో ఆల్రౌండర్స్.
మీరు కెన్ యూ డూ దట్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఎనీ సెనా కంట్రీస్? చేయగలరా మీరు అవుట్ సైడ్ ఏషియా? మీరు అక్షర్ పటేల్ కనీసం టీంలో కూడా పెట్టట్లేదు కదా, మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా ఇంగ్లాండ్ వెళ్ళినా. మరి అలాంటప్పుడు ఇది ఈ షార్ట్ టర్మ్ మెజర్స్ ఎంతవరకు పనికొస్తాయి? కాన్ఫిడెన్స్ ఎంత పోతుంది స్పెషలిస్ట్ బ్యాటర్స్ కానీ స్పెషలిస్ట్ బౌలర్స్ కానీ? వాషింగ్టన్ 7 వికెట్స్ తీశాడు న్యూజిలాండ్తో, 7+4 అనుకుంటా, ఇఫ్ ఐ నాట్ రాంగ్. ఒకే టెస్ట్లో తీశాడు అనే టర్నింగ్ ట్రాక్. సో అతన్ని కంప్లీట్గా పక్కన పెట్టడం ఏంటి బౌలింగ్లో, అండ్ రెగ్యులర్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టడం ఏంటి? ఏంటి టాక్టిక్స్ నాకు అర్థం కాదు. పిచ్ అలాంటి పిచ్ కోరుకోవడం ఏంటి? దిస్ రియల్లీ బీట్స్ మీ. సో గౌతమ్ గంభీర్, చాలామంది అంటున్నారు ఇప్పుడు గౌతమ్ గంభీర్ని టెస్ట్, మన కామెంట్స్లో కానీ జనరల్ ఫీలింగ్ అంటే అతను టెస్ట్ మ్యాచ్లకి కోచ్గా వేరే వాళ్ళు పెట్టండి. వైట్ బాల్ క్రికెట్ ఈజ్ డూయింగ్ వెల్, బాగా చేస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ల్లో రెడ్ బాల్ క్రికెట్లో అతను ఈజ్ నాట్ గివింగ్ అస్ రిజల్ట్స్. హోమ్ టెస్ట్ మ్యాచ్లు 6 టెస్ట్ మ్యాచ్లలో వరుసగా ఆడితే దాంట్లో 4 ఓడిపోవడం ఏంటి? 4 ఓడిపోవడం ఏంటి? 6 టెస్ట్ మ్యాచ్లు ఆడితే హోమ్లో, 7 6 టెస్ట్ మ్యాచ్లు, 2 వెస్టిండీస్ మీద కూడా ఫాలోవన్ ఆడిచ్చారు. ఫాలోవన్ ఆడించకూడని టైంలో వాళ్ళని ఆడిస్తే వాళ్ళు మ్యాచ్ని 5వ రోజు దాకా తీసుకెళ్ళారు. సో మీ బౌలర్స్ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, మీ బ్యాట్స్మెన్ మీద కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళని అందుకని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. సో గౌతమ్ గంభీర్ కెరీర్ విషయంలో మనకి ఖచ్చితంగా యాజ్ ఏ టెస్ట్ కోచ్, ఎందుకంటే అది సుప్రీమో అయిపోయాడు ఇండియన్ క్రికెట్లో. హీఈస్ రన్నింగ్ ద షో ఫర్ ఎవ్రీథింగ్, హీఈస్ రన్నింగ్ ద షో. ఇది ఎవరికి మంచిది కాదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఇలాగే సుప్రీమోగా ఉంటే తర్వాత అతన్ని మీద బోల్డ్ అని ఫోర్సెస్ వచ్చేసి అతన్ని దెబ్బకొట్టడం మనం చూసాం. సో ఇలాంటి సుపీరియారిటీ, ఇంత డామినెన్స్ ఒక వ్యక్తికి పనికిరాదేమో అని అనుకుంటున్నాను. సో అతన్ని రీప్లేస్ చేస్తే బాగుంటుంది యాజ్ టెస్ట్ మ్యాచ్ కోచ్, బికాస్ అతని టాక్టిక్స్ చాలా చాలా విడ్డూరంగా, విచిత్రంగా నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.